7వ వచనం 5వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి అమ్మా. మీకు అర్థమైంది కదా, శరీరధారి అయి ఉన్న దినములలో అంటే ఇప్పుడు శరీరధారి అయి ఉన్న దినములు అంటే ఏంటి? యేసుప్రభువు భూమి మీద శరీరంతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. శరీరంతో ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శరీరంతో ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. ఒకటి మాత్రమే చేయలేదు, పాపం అనేది చేయలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాపం అనేది లోక సంబంధమైనది ఏది ఆయనలో లేదు. కానీ ఆ పాపము తప్ప ఒక మానవుడిగా ఏం బాధలు అనిపించాలో, ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, తల్లిదండ్రులకు ఎలా సహాయం చేయాలో, డే టు డే లైఫ్లో ఎలా ఉండాలో, ముఖ్యంగా ఒక దేవుని మనిషిగా దేవుని బిడ్డగా ఆయన ఏం చేయాలో ప్రార్థనలు చేయాలి. ఇప్పుడు మనిషిగా ఉంటే మనం ఆయన ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సో ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. సో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఏమి చెయ్యాలో అవన్నీ చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన శరీరధారిగా ఉండటానికి 100% మ్యాన్. ఆయనకి కూడా కన్నీళ్ళు వచ్చాయా లేదా చెప్పండి? ఇప్పుడు దేవుడు ఏడుస్తాడా? అంటే దేవుడు ఏడుస్తాడా? ఏడవడు కదా. ఆయనకు కూడా ఆకలేసింది. ఆమేన్, హల్లెలూయా. హీ ఆల్సో ఫీల్ హంగ్రీ. ముఖ్యంగా ఆయనకు కూడా కోపం వచ్చిందా లేదా? కోపం అంటే ఎందుకు కోపం వచ్చింది? మానవుడిగా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూసి, అక్కడ ఆ దేవాలయంలో జరుగుతున్న పరిస్థితులు చూసి ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. సో ఇట్స్ ఏ మానవ ఎమోషన్. అంటే మనుషులుగా ఎలాగంటే ఎమోషన్ ఉంటుందో అలాంటి ఎమోషన్ అనమాట. ఆమేన్, హల్లెలూయా. అంటే శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఎలాంటి ఎమోషన్స్ గుండా వెళ్ళాలో, ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళాలో, ఏం చెయ్యాలో. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన 3.5 సంవత్సరాలే పరిచయం చేశారు. ఆ 3.5 సంవత్సరాల కోసం ఇక్కడ రాశారు. ఆ 30 సంవత్సరాలు ఏం చేశారు మనకేమీ తెలియదు. కానీ చరిత్రకారులు ఏం చెప్పారంటే ఈ వాజ్ విత్ ఫ్యామిలీ. ఆయన కుటుంబంతో ఉన్నాడు, తండ్రికి సహకారిగా ఉన్నాడు. తన కుటుంబ బాధ్యతలు ఏమైతే ఒక కుమారుడిగా ఏ బాధ్యత అయితే నిర్వర్తించాలో ఆ బాధ్యతలన్నీ ఆయన నిర్వర్తించాడు. ఒక కుమారుడిగా ఒక ఇంట్లో మనిషి, ఇప్పుడు మా ఇంట్లో కుమారుడు ఉన్నాడు అనుకోండి, తండ్రికో తల్లికో ఎలాగైతే సహకరిస్తాడో అలా ఆ విధంగా అన్నీ సహకరించాడు ఆయన. వాళ్ళ నాన్నగారికి సహాయించి, వాళ్ళ నాన్నగారు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో అతడు హెల్ప్ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో వాట్ ఎవర్ ఆయన ఏం చేయాలో, శరీరధారిగా ఒక మనిషిగా శరీరంతో ఉన్నవాడిగా ఏం చేయాలో అవన్నీ చేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు శరీరధారిగా. శరీరధారి అయి ఉన్న దినములు, ఆ దినాలలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆమేన్, హల్లెలూయా. ఏం అంగీకరింపబడ్డాడు? ఏ విషయాలు అంగీకరింటే ఆయన ఏమైతే ప్రార్థన చేశాడో. ఇప్పుడు మీరు సిలువైన ట్రాన్స్లేషన్లో చదివితే ఎలా ఉంటుందంటే, క్రీస్తు భూమి మీద సశరీరుడిగా ఉన్న రోజులలో తనను చావులో నుంచి రక్షించగలిగిన వానికి గట్టి ఏడుపులతోనూ కన్నీటితో ప్రార్థనలు విన్నపములు అర్పించాడు. ఆయనకున్న భయభక్తులను బట్టి దేవుడు విన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు? విన్నాడంటే ఏంటి? ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా సులువుగా చెప్పాలంటే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఆమేన్. ఏమిచ్చాడు? జవాబిచ్చాడు. ఎందుకు? ఆయన భయభక్తులను బట్టి. ఇప్పుడు యేసుప్రభువారు ఇప్పుడు పౌలు గారు రాసినప్పుడు మహావేదనతోనూ రోదనతోనూ అని రాశారు కదా. అది గెత్సేమనే తోటలో యేసుప్రభువారు ఆ మరణ పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు చేసిన ప్రార్థన అది. అంటే ఇప్పుడు మనం జనరల్గా అలాంటి పరిస్థితుల్లో మనం వస్తున్నప్పుడే మనం అలాంటి ప్రార్థన చేస్తాం.
కానీ యేసుప్రభు తన జీవితంలో అంటే ఆయన భూమి మీదకి వచ్చిన దినములలో ఆయన నిజంగా ప్రార్థనాపరుడే. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిచర్య చేస్తున్న దినములలో ఆయన ప్రతిరోజు కూడా ప్రార్థన అనుభవం కలిగిన వాడే. కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకునేవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు, ఆమేన్, హల్లెలూయా, అందరిని ఏం చేశారట అమ్మా? అందరిని ఏం చేశారట? జన సమూహమును పంపివేసి వాళ్ళందరిని వెళ్ళిపోమన్నారు. ఎందుకు? వాళ్ళందరూ ఉంటే ఏం చేసుకోలేడు? ప్రార్థన చేసుకోలేడు. జన సమూహాన్ని అందరినీ పంపేశాడు. రే వెళ్ళిపోండి, గో. ఎందుకు? వీళ్ళ పొద్దున సాయంత్రం యేసుప్రభుని వదలట్లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన కూడా తిరుగుతున్నాడు. ఇంకా ఆయనకి ఏమీ లేదు, ప్రార్థన లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా పంపేశారు. జన సమూహాన్ని పంపివేసి ప్రార్థన చేయుటకు సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళిచుండెను. ఆమేన్, హల్లెలూయా. ఏకాంతముగా ప్రార్థన చేసుకోవడానికి. అంటే ఆయన భూమి మీద నివసిస్తున్న దినములలో ఆయన ఎలా ఉన్నాడంటే ఒక ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. ఎందుకు ప్రార్థనాపరుడిగా ఉన్నాడంటే ఆయన శరీరధారుడిగా ఉన్న దినములలో ఆయన ప్రార్థన చేయాలి కాబట్టి. తన దైనందిన జీవితంలో దేవుని కార్యాలు జరగడానికి, అద్భుతాలు జరగడానికి, ఆశ్చర్యకార్యాలు జరగడానికి, ఒక దైవికంగా స్థిరుడిగా బలముగా ఉండడానికి, నేను దేవుని కుమారుని కదా, నేను దేవుని కుమారుని కాబట్టి నేను ప్రార్థన చేయాల్సిన పని లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేయాల్సిన పని లేదు. దేవుడు నన్ను చూసుకుంటాడు, ఆయన శక్తి నాకు ఇస్తాడు, కావలసినప్పుడు అన్నీ మనం చూసుకుంటాడు, ఇంకా నేను ప్రార్థన చేయాల్సిన పని లేదని లేదు. శరీరధారిగా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు నేను మనందరం కూడా ఎలాగైతే ప్రార్థన చేసుకుంటున్నామో, సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నామో, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నామో, మన ప్రార్థన శక్తి సరిపోదానికి వచ్చినప్పుడు సార్ మీరు నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అని ఎలా అడుగుతున్నామో, ఆయన కూడా గెత్సేమనే తోటలో నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు ఆయన దేవుడై ఉంటే ఎందుకు ప్రార్థన చేయమని అడగాలి? అవునా కదా? ఇప్పుడు మీ దగ్గర బోలం డబ్బులు ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఎవరైనా డబ్బులు అడుగుతారా? అడుగుతారా? మీ దగ్గర లేకపోతేనే అడుగుతారు. ఇప్పుడు ఆయన ఆధ్యాత్మికంగా ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆయన బలహీనుడే. శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఏంటండి? బలహీనుడే. ఆయనకి జ్వరం వస్తుంది, ఆయనకి మోకాలు నొప్పులు వస్తాయి, ఆయనకి కొండెక్కితే నడు నొప్పి వస్తుంది. సో హీ వాంట్ టు స్ట్రెంగ్థన్ హిమ్సెల్ఫ్. తనను తాను శక్తిమంతుడిగా చేసుకోవడానికి, తను తాను ఆధ్యాత్మికంగా బలవంతుడిగా చేసుకోవడానికి ప్రతిరోజు కూడా ఆయన ఏం చేసుకుంటున్నాడు? ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? అరణ్యంలోనికి వెళ్ళిపోతున్నాడు. చాలామంది పిల్లల్ని ప్రార్థన చేయమని ఆయన దగ్గర తీసుకొస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆయన ఒక ప్రార్థనాపరుడు. ఈజ్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే మనకు ఇప్పుడు ఆయనకి ఈ హాస్ ఎవ్రీథింగ్ అండి. ఆయన దేవుని యొక్క కుమారుడు, గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుని కుమారుడు. కానీ శరీరధారిగా ఉన్నాడు కాబట్టి, ఎలా ఉన్నాడు? శరీరధారిగా ఉన్నాడు కాబట్టి యాజ్ ఎ మ్యాన్ యూ హ్యావ్ టు ప్రే, యాజ్ ఎ మ్యాన్ యూ హ్యావ్ టు ఫాస్ట్. ఒక మనుషుడిగా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒక మనుషుడిగా ఆయన ప్రార్థన చేయాలి తండ్రికి. ఒక మనిషిగా ఆయన అవసరత కొరకు, ఆయన ఇబ్బందుల కొరకు, ఆయన అక్కర్ల కొరకు, ఆయన యొక్క పరిస్థితుల కొరకు, అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. ఏం పర్లేదు, ఆయన చూసుకుంటాడు, నేను అలాగే వెళ్తే స్వస్థలు జరిగిపోతే, ఇలాగ వెళ్తే స్వస్థలు జరిగిపోతే నేను ఆయన పరిచర్య దినాలలో ఆయన అన్ని అద్భుత కార్యాలు చేయగలిగాడంటే గల కారణం ఏంటో తెలుసా?
ఆయన ప్రార్థన జీవితమే. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తుండగా తండ్రి ఆయన బలపరిచేవాడు. ఆయన ప్రార్థన చేస్తుండగా తండ్రి శక్తితో సామర్థ్యంతో నింపేవాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువు అంటే ఆయనే, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆయనే, సమస్త జ్ఞాన అభిషేకములు కలిగిన ఆయనే, అంత ప్రార్థనాపూరుడై అంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే మనం ఇంకెంతగా ప్రార్థన చేయాలంటారు? మనం ఇంకెంతగా ప్రార్థన పూర్ణులై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఈరోజు ప్రతి క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మన జీవితంలో కొదువైంది ఏంటంటే ప్రార్థన ఒకటే. మనకు అన్నీ ఉన్నాయి, మనకు అన్నీ కావాలి కూడా, మనకు అన్నీ కావాలి, ప్రార్థన ఒకటే అవసరం లేదు మనకి. సో ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఆయన ప్రార్థన ఏమీ తప్పించుకోలేదు. ప్రభా నేను ప్రార్థన చేసుకోవాలనుకున్నాను, కానీ ఈ బ్యాచ్ ఎక్కడ వదులుతున్నారు నన్ను? ఇక్కడ పక్కన ముగ్గురు కూర్చున్నారు, ఈ పక్కన ముగ్గురు కూర్చుంటున్నారు, వాళ్ళు వెళ్ళరు, నన్ను వెళ్ళనివ్వరు, నన్ను అసలు ప్రార్థన చేసుకోనివ్వట్లేదు వీళ్ళందరూ కూడా. మనం మీకు ప్రార్థన చేసుకోవాలని ఉంటే అన్ని పరిస్థితులు మనమే తప్పించుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వాళ్ళందరినీ ఏం చేశాడు? బాబు వెళ్ళండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, మీరు వెళ్ళి పడుకోండి, లేకపోతే మీరు వెళ్ళి ఆ పని చూడండి, మీరు వెళ్ళి ఈ పని చూడండి, మీరందరూ దయచేసి వెళ్ళిపోండి. ఎందుకు? ఐ హ్యావ్ టు ప్రే. నేను ఒంటరిగా సింగిల్గా ఏకాంతంగా నేను ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. మీరు అందరూ ఉంటే నేను ప్రార్థన చేసుకోవడం కావట్లేదు నాకు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి యేసుప్రభువు వారు తన ప్రార్థన సమయాన్ని, ఆ ప్రార్థన అవకాశాన్ని ఆయన అన్నీ కూడా సమకూర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక శరీరధారిగా, అదే నా పాయింట్ ఏంటంటే శరీరధారిగా మనందరం కూడా ఇప్పుడు శరీరాలతో ఉన్నప్పుడు మనం ఎలాగైతే ప్రార్థన చేసుకుంటున్నామో, ఇప్పుడు ఎలాగైనా సరే మనం ఎంతో కొంత ప్రార్థన చేస్తాం కదా. ఉదయం లేచినట్టు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు, సాయంత్రం పడుకున్నప్పుడైనా 3 నిమిషాలు 2 నిమిషాలు, కనీసం ప్రార్థన సహాయం లేకుండా ఉన్నాం కదా. కనీసం మన పరిస్థితులు, ప్రభా ఇదిగో మాకు అది కావాలి, ఇది కావాలి, మా ఇబ్బందులు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, బలహీనలుగా ఉన్నాం, బలపరచండి అని ఎంతో కొంత ఎప్పుడోకప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అంటే శరీరంగా ఈ మానవ బలహీనతలను బట్టి ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తాం. అంటే సుదీర్ఘమైన ప్రార్థనలు గంటలు 2 గంటలు అయ్యేది నేను కాదను, కానీ అంటే అంతవరకు కాదు, కానీ ఎంతో కొంత మనం చేస్తాం కదా. యేసుప్రభువు వారు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేశారు. ఆమేన్. హల్లెలూయా. 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 మరీ బొత్తిగా ప్రార్థన చేయకుండా ఉండకండి. అసలు రోజులో నేను కనీసం ఈ రోజులో ఒక్కసారి కూడా నేను ప్రార్థన చేయలేదు అనే ఫీలింగ్ మీలో ఉండకూడదు. అమ్మాయి పొద్దుట్లేసి కనీసం నేను 5 నిమిషాలన్నా ప్రార్థన చేసుకున్నాను. సాయంత్రం పడుకునే ముందు పర్వాలేదు నాన్న, ఈ రోజంతా నన్ను కాపాడు, నన్ను సహాయం చేసావు, నా బిడ్డలు కాపాడు అని ఆ ఎంప్టీనెస్తో మాత్రం ఎప్పుడు పడుకోండి. ఎంప్టీనెస్తో ఎప్పుడు లెక్కండి, ఎంప్టీనెస్తో ఎక్కడ పడుకోకండి. కనీసం మీకున్న సమయ అనుకూలతను బట్టి ఎంతో కొంత మీరు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు శరీరధారి అయిన దినములలో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు విన్నాడంటే ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ ప్రార్థన జీవితంలో ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన నా ప్రార్థనలు అంగీకరించాడు, ఆ ప్రార్థనలన్నీ విన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం వచనంకి వద్దాం. 7వ వచనం మరొకసారి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనతోనూ ఎవరికండి? తన్ను అంటే ఆయన్ని మరణము నుండి రక్షించగల వానికి ప్రార్థనలు, యాచనలు ఇవన్నీ కూడా సమర్పించాడు. ఎవరికి సమర్పించాడు? మరణము నుండి తప్పించు వానికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ట్రాన్స్లేటర్స్ ఏమంటారంటే, అంటే మీకు అర్థం అవడానికే చెప్తున్నాను, మరణము నుండి తప్పింపగలవానికి, ఆయన మరణము నుంచి తప్పించగలిగిన వాడు. ఓకే, యేసు ప్రభువారు నన్ను మరణము నుంచి తప్పించు ప్రభువా, ఈ మరణం అనేది నాకు వద్దు, ఈ మరణం అనేది
నాకొద్దు. ఇప్పుడు ఆయన ఎలాంటి వాడు? మరణము నుంచి తప్పించగలిగిన వాడు, కానీ మరణాన్ని నుంచి తప్పించమని కాదు. తండ్రి ఎలాంటి వాడు? మరణము నుంచి తప్పించగలిగిన వాడు. ఈజ్ ఎ క్యాపబుల్ ఆఫ్ సేవింగ్ ద లైఫ్. ఇట్ డజంట్ మీన్, దాని అర్థం ఈ మరణం నన్ను తీసే ప్రభా, ఈ మరణం లేకుండా చేయ ప్రభా అని కాదు. ఆమేన్, హల్లెలూయా. అది ఒక భావన, అది ఒక అండర్స్టాండింగ్. ఇంకొక భావన ఏంటంటే ఆయన విన్నాడు అని ఉంది. ఏమన్నాడండి? విన్నాడు. విన్నాడు, అంగీకరించాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన ప్రార్థన విన్నాడనే కదా. ఏమని ప్రార్థన చేశాడు? మరణము నుండి తప్పించగలిగిన వాడికి ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఆ యాచనలు అన్నీ కూడా ఆయన సమర్పించాడు. ఆయన భయభక్తులు బట్టి ఆ ప్రార్థనలు దేవుడు విన్నాడు, అంగీకరించాడు. అంగీకరించాడు అంటే దాని అర్థం ఏంటి? జవాబిచ్చాడు. అంగీకరించాడు దాని అర్థం ఏంటి? జవాబిచ్చాడు. ఏమని జవాబిచ్చాడు? ఇప్పుడు జవాబు ఇచ్చాడంటే మీరు ఏమని ప్రార్థన చేశారంటే మరణం నుండి తప్పించే ప్రభా అన్నాడు. ఇప్పుడు ఆయన వినేశాడు అనుకో, ఇప్పుడు ఆయన మరణం నుంచి తప్పించబడ్డా? ఇప్పుడు మరణం నుంచి ఆయన మరణించాడు కదా. ఆయన ప్రార్థన విన్నాడు, జవాబు వచ్చింది. విన్నాడంటే జవాబు వచ్చిందని కదా. ఇప్పుడు జవాబు ఏంటి? ప్రార్థన ఏంటి? నేను మరణము నుండి తప్పించగలిగిన వానికి ప్రార్థన చేశాడు. వీళ్ళు ఏమంటున్నాడు? మరణం నుంచి తప్పించి ప్రభా, మరణించి తప్పించి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు అని అంటున్నారు వీళ్ళు. అందుకే ఆ సాతానుగాడు వచ్చేసాడు, శిలువ మరణం తప్పించు అని అంటున్నాడు. ఆయన తప్పించేశాడు అంటే తప్పుడు. విన్నాడు, జవాబు వచ్చిందంటే మరి తప్పించబడ్డా? తప్పించబడలేదు కదా. మీకు అర్థమవుతుందా? తప్పించబడలేదు కదా. మరణం నుంచి తప్పించేయండి ప్రభా, ఈ మరణం నాకు వద్దు ప్రభా అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమో ప్రార్థన విన్నాడు, జవాబు వచ్చింది. జవాబు వచ్చిందంటే మరి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు. మరి ఏ ప్రార్థన? ఆయన ఏం ప్రార్థన చేశాడు? ఈయన ఏం ప్రార్థన విన్నాడు? ఆయన ఏం ప్రార్థన చేశాడు? ఈయన ఏ ప్రార్థనకి జవాబు ఇచ్చాడు? వీళ్ళేం మాట్లాడుతున్నారు? కొంతమంది వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభు అపవాదం వచ్చి ఆయన చంపబోయాడట, అందుకనే ఆయన ప్రభు ఈ మరణం నుంచి నన్ను తప్పించని ప్రార్థన చేశాడు. కొంతమంది శిలువ మరణాన్ని ఆయన ఎదుర్కోలేకపోతున్నాడు, అందుకనే ప్రభు ఈ మరణం నాకు వద్దు, ఈ మరణం నుంచి నన్ను తప్పించేయండి అని నన్ను ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే మరణం నుంచి తప్పించేశాడు ఆయన. మనందరి కోసం ఆయన చనిపోయాడు కదా, శిలువ మరణం చెందాడు కదా. హల్లెలూయా. మరి ఏం ప్రార్థన విన్నాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువారి విషయంలో ఒక వాగ్దానం ఉంది. ఆమేన్. ఏముందండి? వాగ్దానం ఉంది. ఇప్పుడు ఆ వాగ్దానం చదవండి. కీర్తనలు 16వ కీర్తన. ఇక్కడ 16వ కీర్తన 10వ వచనంలో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. పుట్నోట్లో ఏంటి ఉందో చూడండి. గోతిని చూడనివ్వవు. ఆమేన్, హల్లెలూయా. అంటే దాని అర్థం అంటే గోతిలో ఉండనివ్వవు. పరిశుద్ధిని కుళ్ళి పట్టనివ్వవు అంటే ఏంటి? ఆ గోతిలో ఉండనివ్వవు. ఆమేన్, హల్లెలూయా. పాతాళములో విడిచిపెట్టవు, పరిశుద్ధిని కుళ్ళి పట్టనివ్వు. ఇప్పుడు యేసు ప్రభువారి ప్రార్థన ఏంటో తెలుసా? దిస్ ఈజ్ ద ప్రామిస్, దిస్ ఈజ్ ద వాగ్దానము. యేసు ప్రభువారి పట్ల, అభిషేక్తుడి పట్ల దేవుడిచ్చిన వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం అంటే? ఏదేమంటే నీ సేవకుడిని నువ్వు పాతాళములో విడిచిపెట్టవు, ఆ పరిశుద్ధుని నువ్వు కుళ్ళు పట్టను. ఇప్పుడు సమాధి చేసిన తర్వాత ఖచ్చితంగా శరీరం ఏమవుద్ది శరీరం. కానీ యేసు ప్రభు విషయంలో దేవుడు వాగ్దానం ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు, ఆయన నువ్వు పాతాళంలో ఉండనివ్వవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉండనివ్వవు. ఇప్పుడు యేసు ప్రభు వారి ప్రార్థన ఏంటంటే, వాట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు ప్రార్థన ఏంటంటే, యేసు తాను చనిపోయిన తర్వాత చావు లోకము నుండి తండ్రి అయిన దేవుడు తనను విడిపించాలని ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ప్రార్థన ఏంటో తెలుసా? మరణము నుంచి తప్పించమని కాదు, ఆ మరణ లోకము నుంచి, ఆమేన్, హల్లెలూయా, ఆ పాతాళములోంచి, ఆ గోతులోంచి, ఆమేన్, హల్లెలూయా.
మీకు ముందే చెప్పాను, ఆయన వచ్చిందే మరణించడానికి. మీకు అర్థమవుతుంది కదా, ఆయన వచ్చిందే మరణించడానికి. ఇప్పుడు ఆయన మరణమును తప్పించమని ప్రార్థన చేయట్లేదు. మరణ లోకం ఒకటి ఉంది, పాతాళం అనేది, ఆ లోకంలో నుంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే ఎందుకంటే ఆయన పట్ల దేవుని వాగ్దానము ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆల్రెడీ వాగ్దానం ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ప్రామిస్ చేశారు, మళ్ళీ ప్రార్థన చేయాలా? ఏమండి, ఆల్రెడీ నీకేముంది? యూ హ్యావ్ ఎ ప్రామిస్డ్. ఇంకో విషయం చెప్పమంటారా? వాగ్దానం ఉందని రిలాక్స్ అయిపోకండి. వాగ్దానం ఉన్న వాళ్ళు ఇంకా బాగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళు ఆయన మాట ఇచ్చారంటే అయిపోద్దండి. కాదు, వాళ్ళు మాట ఇచ్చినా సరే నువ్వు బాగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభుకి అన్నీ తెలీదా? ఏం తెలీదు? యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ అధ్యాయం అంతా చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన ఎన్ని ప్రార్థనలు చేశాడో తండ్రికి. ఎందుకు ప్రార్థనలు చేయాలి? దేవుడు ఆల్రెడీ ప్రామిస్ చేశాడు కదా, అవన్నీ వాగ్దానాలు చేశాడు కదా. ఓన్లే ఆ 17వ అధ్యాయం మీరు దానియేలు గ్రంథం చదివితే, దానియేలు గ్రంథంలో 70 వారాల తర్వాత, ఆఫ్టర్ 70 years, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేస్తా అన్నాడు? విడిపిస్తానని చెప్పాడు. ఏం చేస్తా అన్నాడండి? విడిపిస్తున్నాడు. ఇప్పుడు ఆ 70 వారాలు అయిపోయాయి, అంటే 70 సంవత్సరాలు అయిపోయాయి. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు దానియేలు రిలాక్స్ అయిపోవచ్చు కదా. అమ్మయ్య 70 సంవత్సరాలు పూర్తయిపోయి, ఇంక 70 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను ఏం చేస్తా అన్నాడు? మమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తా అన్నాడు? విడిపించేస్తా అన్నాడు. ఇంకా ఆయన మనల్ని ఏం చేస్తాడు? విడిపించేస్తాడు. ఇంకా మనం ఏం చేయాల్సిన పని లేదు. కాదు, అవి సంపూర్ణమైన తర్వాతే దానియేలు చాలా బలంగా ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువుకి ఆల్రెడీ వాగ్దానం ఉంది. ఏమైనా వాగ్దానం ఉందో తెలుసా? నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనివ్వు, ఆయన పాతాళంలో విడిచిపెట్ట వదిలేవు అని ఆల్రెడీ వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువు వారికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమో తెలుసా? మరణములో నుండి రక్షించగలిగిన వానికి, మరణ లోకములో నుండి రక్షించగలిగిన వానికి, ప్రభువా ఈ మరణ లోకము నుంచి నువ్వు నన్ను విడిపించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరణం ఆయన్ని బంధించి ఉండనివ్వకూడదని, ఆ మరణం ఆయన్ని బంధించేయకూడదు. ఆ మరణం ఆయన్ని బంధించేసింది అనుకోండి. ఆమేన్, హల్లెలూయా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు ఆ మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆమేన్, హల్లెలూయా. మరణం ఆయన్ని బంధించి ఉంచలేదు. అంటే వాట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్? యేసు ప్రభు ప్రార్థన అంటే, ప్రభా నాయన ఈ మరణము నన్ను బంధించి ఉండకూడదు, ఆ మరణ లోకములో నేను ఉండకూడదు, ఆ పాతాళములో నేను ఉండకూడదు, నీ పరిశుద్ధిని శరీరము కుళ్ళు పట్టకూడదు. ఆమేన్. అది ఆయన ప్రార్థన. అంతేగాని మరణం నాకు మరణం వద్దు ప్రభా, నాకు మరణం వద్దు ప్రభా, మరణం వద్దు కదా ప్రభు కాదు. మరణించడానికే వచ్చాడు ఆయన. ఆమేన్. మరణించడానికి వచ్చిన ఆయన, నేను మరణించడానికి వచ్చిన ఆయన నీ మరణం నాకు వద్దని ఎలాగంటాడు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, ఆయన మరణము తప్పించమని కాదు, ఆ మరణ లోకములోంచి విడిపించమని. ఆమేన్. ఆ పాతాళములోంచి విడిపించమని, ఆ పరిశుద్ధిని శరీరము కుళ్ళి పట్టనివ్వకూడదన్న వాగ్దానం ముందు చూసారా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చమని. ఆమేన్. ఆ పాతాళ లోకం నుంచి ఆయన్ని బంధించకుండా. అందుకే మీరు అక్కడ ఏం చదివారు? 2:24లో మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యమో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యం. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆయన్ని లేపేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? దేవుడిగా యేసు ప్రభువారి పట్ల దేవుడు ఆల్రెడీ వాక్యంలో ఒక వాగ్దానం ఉంది. ఏముందండి? దేర్ ఇస్ ఎ ప్రామిస్. ఒక వాగ్దానం ఉంది. ఏంటి?
ఏంటండి 16:10లో మీరు ఏం చదివారు? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వవు. ఆమేన్, హల్లెలూయా. నా ఆత్మను నువ్వు ఎక్కడ వదిలేవు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువారి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభా, ఈ మరణము నుంచి తప్పించాను కాదు, ఆ మరణ లోకములోంచి తప్పించు. ఆమేన్. ఆ పాతాళములోంచి తప్పించు. ఆ మరణ బంధకములో నేను ఉండిపోకూడదు. అక్కడ చిక్కుబడిపోయి నీ శరీరం కుళ్ళు పట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది జనరల్గా కొంతమంది ఎలాంటి భావంతో కలిగి ఉంటారంటే, దేవుడు ఆల్రెడీ మాకు వాగ్దానం చేశాడు కదా. ఏం చేశాడండి? వాగ్దానం చేశాడు కదా, ఇంక వాగ్దానం ఉంది కదా. వాగ్దానం కోసం నిరంతరము మనం ప్రార్థన ప్రయాసపడాలి. అందుకని ఇందాక మీకు చెప్పాను కదా, దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. అతని ఏలిబడిలో యెరూషలేము పాడుగా అంటే ఆ పరిస్థితుల్లో ఉండాల్సిన 70 సంవత్సరాలు సంపూర్ణం అయిపోతున్నాయి. అంటే 70 సంవత్సరాలు అయిపోతున్నాయని ఎలా గ్రహించాను నేను? ఇంక 70 సంవత్సరాలు పాడుగా ఉండాల్సిన 70 సంవత్సరాలకు సంపూర్ణం అయిపోతే ఇంకా వాళ్ళు ఏమైపోతారు? విడిపించబడిపోతారు. సంపూర్ణం అయిపోయాని గ్రంథాల వల్ల గ్రహించి ఏం చేశాడు తెలుసా? అంతట నేను గోనె పట్ట కట్టుకొని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనికోసం? ఎందుకు గోనె పట్ట కట్టుకోవడం? ఎందుకు ఉపవాసం ఉండటం? ఎందుకు బూడిద వేసుకోవటం? ఇవన్నీ ఎందుకు? ప్రభా, చెడుగా పాడుగా ఉండాల్సిన 70 సంవత్సరాలు సంపూర్ణమో అయిపోయాయి. నీ వాగ్దానము నువ్వు వాగ్దానం చేసే కదా, ఆ 70 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ మా దేశానికి నువ్వు పంపిస్తానని వాగ్దానం చేసావు కదా నాయన. ఆ వాగ్దానాన్ని నెరవేర్చు 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 అని ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభా, నువ్వు నెరవేరుస్తున్నావు కదా, నెరవేర్చు. కాదు, గోనె పట్ట కట్టుకున్నాడు, ధూళి నెత్తి మీద వేసుకున్నాడు. 19వ వచనం వరకు మీరు చదివితే అక్కడ ఏమేమి చేయగలడో అన్నీ చేశాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 2వ వచనం నుంచి 19వ వచనం వరకు ఆయన ఎన్ని పాపాలు ఒప్పుకున్నాడు, తన పితరుల పాపాలు ఒప్పుకున్నాడు, వాళ్ళ పాపాలు ఒప్పుకున్నాడు, ఎన్నో యాచనలు చేశాడు. ఆయన దానియేలు యొక్క భారం అక్కడ కనబడుతుంది మీకు. మరి వాగ్దానం ఉన్న తర్వాత ఎందుకు ఇంత బాధపడ్డావు? వాగ్దానం ఇప్పుడు నీ శరీరం కుళ్ళిపట్టనివ్వవు, పరిశుద్ధిని కుళ్ళిపట్టనివ్వవు, పాతాళంలో ఉండనివ్వవు, నా ఆత్మ పాతం ఉన్న ఆల్రెడీ ఉంది, వాగ్దానం ఉంది. మరి ఇంకెందుకు ప్రార్థన? అదే మనందరూ చేసే మిస్టేక్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకు వాగ్దానం ఉంది కదండి, మనకు అది ఉంది కదా, ఇది ఉంది కదా అని చెప్పేసి మనం ఏమైపోతాం అంటే చాలా రిలాక్స్ అయిపోతాం. ఆమేన్, హల్లెలూయా. మన వాగ్దాన నెరవేర్పు కొరకు మనం నిరంతరం కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎలా చేశారు తెలుసా? మహారోదనతోనూ కన్నీటితోనూ ప్రార్థనలు యాచనలు ఆయన సమర్పించాడు. ఆ ప్రార్థన ఆయన విన్నాడు. ఎలా విన్నాడు తెలుసా? పాతాళములో ఆయన్ని ఉండనివ్వలేదు. ఆమేన్. మరణము ఆయన్ని బంధించి ఉండుట అసాధ్యము. అందుకని దేవుడు ఆయన ఏం చేశాడు? లేపెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు చేసిన ప్రార్థన ఆయన అంగీకరించాను, ఆయన విన్నాడు, ఆయన జవాబు ఇచ్చాడు అన్న దానికి రుజువు ఏంటో తెలుసా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 24వ వచనమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రార్థన ఏంటో తెలుసా? వాట్ ఈస్ హిస్ ప్రేయర్? ఆయన ప్రార్థన ఏంటో తెలుసా? పాతాళ లోకములో ఉండకుండా, ఆమేన్, హల్లెలూయా, ఆ మరణం ఆయన్ని బంధించి ఉండకుండా, ఆ పరిస్థితుల్లో, ఆ మరణకరమైన పరిస్థితుల్లో, ఆ పాతాళపు పరిస్థితుల్లో, ఆ కుళ్ళు పట్టే పరిస్థితుల్లో ఆయన ఉండకుండా, నాకు సహాయం చేయ ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా, నాకు సహాయం చేయమని తండ్రికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ బంధకాల్లో ఉంచకుండా, ఆ మరణ బంధకాల్లో ఆయన ఉంచకుండా దేవుడు ఏం చేశారంటే ఆయన లేపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మరణము తప్పించమని కాదు, మరణ బంధకాల్లో ఉంచొద్దని. ఆమేన్, హల్లెలూయా. మరణము తప్పించడం వేరు, మరణ బంధకాల్లో ఉంచొద్దన్నది వేరు. ఆమేన్, హల్లెలూయా. ఆ మరణం ఆయన అనుభవించాలి. ఎందుకు అనుభవించాలంటే నీకు నాకు రక్షణ కలగడానికి. ఆ మరణించిన తర్వాత నాకు వాగ్దానం ఉంది, ఆ పరిశుద్ధిని కుళ్ళిపట్టనివ్వ, నా ఆత్మను పాతాళంలో ఉండనివ్వనే వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం నెరవేర్పు జరగాలనంటే ఖచ్చితంగా యేసుప్రభువు వారు ప్రార్థన చేయాలి. అదే ప్రార్థన ఆయన చేశాడు, అదే ప్రార్థన దేవుడు విన్నాడు, అదే ప్రార్థన ఆయనకి జవాబు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే వాగ్దానం ఉంది కదా అని చెప్పేసి చాలా తేలికగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అయితే దేవుడు తనను అలా సజీవంగా లేపుతాడని ఆయనకు తెలియదా? అందుకోసం ప్రార్థించాల్సిన అవసరం ఏముంది? నేను రాసిన స్టేట్మెంట్ ఇక్కడ నేను చదువుతున్నాను, మళ్ళీ వినండి. అయితే దేవుడు తనని అలా సజీవంగా లేపుతాడని ఆయనకి తెలీదా? దేవుడు ఆయన సజీవంగా లేపుతాడు, ఆ మరణంలో ఉండనివ్వడని ఆయనకి తెలీదా? ఎస్, హీ నోస్. అందుకోసం ప్రార్థించాల్సిన అవసరం ఏముంది? లేపుతాడని ఆయనకు తెలిసిన తర్వాత ప్రార్థించాల్సిన ఏముంది? మన కొన్నిసార్లు గ్యారంటీ అండి మావాడు, గ్యారంటీ, నో డౌట్, నో. నీ ప్రార్థనే దాన్ని గ్యారంటీ చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నేను మీకు చదివిన స్టేట్మెంట్ కావాలంటే మీరు రాసుకోండి. అయితే దేవుడు తన సజీవంగా లేపుతాడని ఆయనకి తెలీదా? అందుకోసం ప్రార్థించాల్సిన అవసరం ఏముంది? సజీవంగా లేపుతాడని తెలీదా? తెలుసు ఆయనకి. ఆయన సజీవంగా లేపుతాడని ఆయన తెలీదా? యేసుప్రభువు తెలీదా? ఆయన మరణించాడని వచ్చాడని ఆయనకి తెలీదా? ఆయన లేపుతాడని ఆయనకి తెలీదా? మరి ప్రార్థించాల్సిన అవసరం ఏముంది? ఉంది, 100% ఉంది. ఆమేన్. యోహాను సువార్త 17వ అధ్యాయం, మీరు ఇంటికి మొత్తం అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ 17వ అధ్యాయంలో ఎంత యేసుప్రభువు ఎలా ప్రార్థన చేస్తున్నారో వినండి. ఎంత భారముతో ఆయన ప్రార్థన చేశాడో మీరు చూడండి. విశ్వాసుల కొరకు, దేవుని ప్రజల కొరకు, వాళ్ళ ఐక్యత కొరకు, వాళ్ళ కొరకు ఆయన ఎంత విజ్ఞాపన చేశాడో ఉంటండి. ఆయనకు అన్నీ తెలిసినప్పుడు, ఆయనకు అన్నీ అర్థమైపోతున్నప్పుడు ఇంక ప్రార్థన చేయాల్సిన పని, అన్ని వాగ్దానాలు ఉన్నప్పుడు, నువ్వు వారి కోసం మరణిస్తే వాళ్ళు నేను ఇలా చేస్తాను అలా చేస్తానని వాళ్ళ పట్ల అనేక వాగ్దానాలు దేవుడు చేసినప్పుడు మరి ఇంకా వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేయాలి? లేదు లేదు, ఆ వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. 70 సంవత్సరాలు పూర్తి అయిపోతున్న తర్వాత ఆ పాడు పరిస్థితుల నుంచి దేవుడు విడిపించేస్తాడు, మళ్ళీ యెరూషలేము తీసుకొస్తాడని. ఆ 70 సంవత్సరాల తర్వాత నీకు గ్యారంటీ, ఆఫ్టర్ 70 years యూ విల్ బి బ్యాక్. నువ్వు వెనక్కి వచ్చేస్తావు ఇంకా 70 సంవత్సరాల తర్వాత. ఇంకా అది సంపూర్ణం అయిపోయిన తర్వాత నువ్వు రిలాక్స్ అయిపోవచ్చు కదా. ఎందుకు గోనపట్ట కట్టుకోవాలి? ఎందుకు ధూళి వేసుకోవాలి? ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు రోధించాలి? ఎందుకు గుండెలు బాదుకోవాలి? ప్రభా, నా ప్రజల పాపాలు క్షమించు, నన్ను క్షమించు, వాళ్ళని క్షమించు అని ఎందుకు ఇంత ఏడ్చి ప్రార్థన చేయాలి? అంత అవసరం ఏముంది? నార్మల్గా ప్రార్థన చేస్తే సరిపోదు కదా. ప్రభా, నువ్వు 70 సంవత్సరాల తర్వాత మరి మమ్మల్ని విడిపించేస్తానగా నార్మల్గా చేయొచ్చు కదా. ఎందుకు ఉపవాస ప్రార్థన? ఎందుకు ఈ రోదన ప్రార్థన? అవసరం ఉందా? ఉంది. ఆమేన్, హల్లెలూయా. అవసరం ఉందా? అవసరం ఉందా అమ్మా? ఉందా అవసరం? అంటే అసలు ప్రార్థన అవసరం ఉందా? అవసరం ఉందా? భోజనం అవసరం ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పోషించేస్తాను, నిన్ను విడివను, నిన్ను ఎడబాయను. ప్రతి పూట నీకు అన్ని టిఫిన్లు వచ్చేస్తాయి, మధ్యాహ్నం నీకు భోజనాలు వచ్చేస్తాయి, సాయంత్రం వల్ల నీకు అన్ని భోజనాలు వచ్చేస్తాయి. నిన్ను విడివను, నేను ఎడబాయను, నీకు ఆహారం కడుపు నిండా వచ్చేస్తుంది, నీకు బట్టలు ఇంటి నిండా వచ్చేస్తాయి అని నీకు అన్ని వాగ్దానాలు ఉన్నాయి. అయినా సరే నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుమార్తెకు దేవుడు అది చేస్తాను, దేవుడు నాకు వాగ్దానం చేశాడండి, ఆయన కళ్ళ కనిపించాడండి, ఇలా ఇచ్చేస్తానన్నాడండి, అలాగే ఇచ్చేస్తానన్నాడండి, వాక్యంలో ఉంది కదండి. ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేరదండి? నెరవేరుతుంది. అలా నెరవేరాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? యేసు ప్రభు అంతటి వాడే, దానియేలంత గొప్ప ప్రార్థనాపరుడే, పరలోక జ్ఞానము కలిగి అనేక మర్మములు చెప్పిన వాడే, యేసు ప్రభు లాంటి మంచి ప్రార్థనాపరుడే, ఏకాంత ప్రార్థన అనుభవం కలిగిన వాడే, ఎన్నో అద్భుతాలు చేసిన వాడే. వాళ్ళ పట్ల దేవుడు వాగ్దానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అంత వేదనతో, రోదంతో ప్రార్థన చేశారంటే ఇంకా మనం ఎలా ప్రార్థన చేయాలంటారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళే అంత 70 సంవత్సరాలు పూర్తి అయిపోతాయి, ఇంకా పాడుగా ఉండాల్సిన 70 సంవత్సరాలు పూర్తి అయిపోయాయని గ్రంథముల ద్వారా ఆయన వినినప్పుడు
ఇంక వెంటనే ఆయనకి అర్థమైపోయింది, అయిపోయి 70 సంవత్సరాలు పూర్తి అయిపోయి ఇంక దేవుడు మమ్మల్ని విడిపించేస్తాడు అమ్మయ్యా అని కూర్చోలేదు. గోను పట్టు కట్టుకున్నాడు, ధూళి నెత్తి మీద వేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది విచారణకు సాదృశ్యం, ఇది రోదనకు సాదృశ్యం. ఆయన యొక్క ప్రార్థన విజ్ఞాపనకు సాదృశ్యం ఇది. ఉపవాసం ఉన్నాడు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఈ రోజున చాలాసార్లు మనం అనుకుంటాం వాగ్దానం ఉన్నప్పుడు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుడి కుళ్ళి పట్టనివ్వని ఆత్మను పాతాల్లో ఉండనివ్వడని దేవుడు వాగ్దానాన్ని జీవితంలో యేసుప్రభు జీవితంలో ఉన్నప్పుడు ఇంకెందుకని ఇలా మహారోదనతో మహావేదనతో ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? అలా ప్రార్థన చేశాడు కాబట్టే, అలా భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా, ప్రభువా నాకు అనేక వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయండి బాబు, ఈ వాగ్దానం కార్డు, ఈ వాగ్దానం అని బైబిల్ పెట్టుకుంటే నీకు ఏమీ జరగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాగ్దానం ఎందుకంటే నిన్ను ప్రోత్సహించి ప్రార్థన చేయడానికి. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగ్దానం నిన్ను ఎందుకంటే ఎంకరేజ్ చేసి నేను మరింత ప్రార్థనలో నడిపించడానికి ఆ వాగ్దానం. ఇంక దేవుడు అలా చేస్తా అన్నాడండి, ఇలా చేస్తా అన్నాడు అంటే చేస్తాడు, నేను కాదన్నాను. కానీ అలా చేయటానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలంటే మహారోధనతోనూ. ఆమేన్, హల్లెలూయా. దానియేలు ఎలా ప్రార్థన చేశాడు? సింపుల్గా వెళ్ళి సింపుల్గా ప్రార్థన చేయలేదు, గోను పట్టు కట్టుకున్నాడు. మీరు ఇంటికి వెళ్ళినారు 19వ వచనం వరకు మీరు చదవండి, అసలు ప్రార్థన ఎలా చేశాడు మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు చదవండి, యేసుప్రభు ఎలా ప్రార్థన చేశారు అర్థం. ఇంకా అన్ని వాగ్దానాలు ఉన్నప్పుడు, అన్ని వాగ్దానాలు నెరవేరుస్తున్నప్పుడు ఎందుకు అలా ప్రార్థన చేయాలి? ఎందుకు అలా ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది కాబట్టి. రేపే జరిగిపోద్దండి, ఇంకా నో డౌట్ అంటే అయినా సరే రోధించి ఏడ్చి ప్రార్థన చేయాలి. ప్రభువా ఆ వాగ్దానం నెరవేరాలి అని ప్రార్థన చేస్తేనే దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటాడు. హల్లెలూయా. నువ్వు మానవ పరిస్థితుల మీద మీరు ఆధారపడద్దు, లోక పరిస్థితుల మీద ఆధారపడద్దు. జ్ఞానము లోక సంబంధమైన తలాంతులు వీటి మీద మీరు ఆధారపడద్దు. అలాంటి టాలెంట్లు అన్నీ దేవుడి దగ్గర యేసుప్రభుకి చాలా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలుకు మనకన్నా ఎక్కువ ఉన్నాయి. మర్మములు సహితం చెప్పగలిగిన వాడు, జ్ఞానము చెప్పగలిగిన వాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికంటే చాలా జ్ఞానవంతుడు దానియేలు. ఎన్నో విషయాలు తెలుసు ఆయనకి. అయినా సరే ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకి కొంచెం డబ్బులు ఉంటే చాలు, కొంత జ్ఞానం ఉంటే చాలు, చిన్న పరిస్థితులు బాగుంటే చాలు, మనం ఎంతో టెక్కు కూడా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఏదో చిన్న ఫెసిలిటీస్ ఉంటే చాలు, బాబోయ్ మనకు అంత లేదన్నట్టు ఉంటాం. మనకు చిన్న సదుపాయాలు ఉంటే చాలు, మాకంటే ప్రపంచంలో మన ధనవంతులు లేడని మనం ఫీల్ అయిపోతుంటాం. మన దగ్గర చిన్న టాలెంట్స్ ఉంటే చాలు, బాబోయ్ మేము ఎంత టాలెంట్, మరి నీకంటే ఎంతో టాలెంట్ కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంత టాలెంట్ ఉన్నా సరే రోజు కష్టపడతారు, వాళ్ళు నిత్యం ప్రయాసపడుతూనే ఉంటారు. ఎందుకు రావు ఎంత ప్రయాసపడతాం అంటే ప్రయాసపడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడాలి, పడితేనే అందులో మనం స్థిరులం అవుతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాగ్దానంలో ఉన్నాను ఆయన తెలిస్తే ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? ఉంది. అలా ప్రార్థన చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. అలా యేసుప్రభు వారు అలా ప్రార్థన చేస్తేనే తండ్రి అంగీకరించాడంటే ఇంక మనం ఎలా ప్రార్థన చేయాలంటారు? దానియేలు అలా ప్రార్థన చేస్తేనే దేవుడు కనికరించాడంటే ఇంక మనం ఎలా ప్రార్థన చేయాలంటారు? మన ప్రార్థన జీవితానికే అది వదిలేస్తున్నాను, మీ ప్రార్థన జీవితానికే దాన్ని విడిచిపెడుతున్నాను. ఈరోజు మన జీవితంలో ఆ పరిస్థితులు బాగోలేదు, ఈ పరిస్థితులు బాగోలేదు, అలా జరగలేదు, మనం అన్నీ ఉంటాయి, జనరల్గా అన్ని పరిస్థితులు బాగుంటాయి. కానీ ఆ పరిస్థితులన్నీ తారుమారు అవ్వాలంటే కేవలం ప్రార్థన ఒక్కటే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం ఉంది కదా ప్రభువా, ఆ వాగ్దానం అక్కడే ఉంటుంది నువ్వు ప్రార్థన చేయబోతే. నువ్వు ప్రార్థన చేస్తేనే వాగ్దానం నెరవేరుతుంది. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభు ఎలా రోదనతోనూ కన్నీటితోనూ. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా ఏడ్చారండి మీరు? హ్యావ్ ఎవర్ క్రైడ్ వైల్ యూ ప్రే? ఎప్పుడైనా ప్రార్థన చేసినా ఏడుపు వచ్చిందా మీకు? డబ్బులు పోతే ఏడుపు వచ్చేద్ది, రావాల్సింది రాకపోతే ఏడుపు వచ్చేద్ది, ఎవరికైనా దెబ్బ తగిలితే ఏడుపు వచ్చేద్ది,
అంతేగాని వాగ్దానం నెరవేర్పు కోసం ఎప్పుడైనా ఏడుపు వస్తుందా? మనకి ఏడిపే రాదు. మనకి ఏడుపు ఎప్పుడు వస్తుందంటే డబ్బులు పోతే ఏడుపు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. బంగారం పోతే, డబ్బులు పోతే, ఆ వస్తువులు పోతే, లోక సంబంధమైనవన్నీ పోతే మనకి ఏడుపు వస్తుంది. అవన్నీ మనకుంటే మనకి ఇంకేడుపు ఏమొస్తుంది? మహారోదన, మహారోదన, మహారోదన. కన్నీటితో ప్రార్థన చేశారట యేసుప్రభు వారు. ఎందుకో తెలుసా? ఆ మరణ లోకంలో నేను ఉండకూడదు ప్రభా, ఆ పాతాళంలో నేను ఉండకూడదు ప్రభా, ఆ మరణము నన్ను బంధించకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఆ మరణ బంధకాలన్నీ నేను తెంచుకుని వచ్చేయాలి. అందుకని మీరు నాకు సహాయం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. యూ హ్యావ్ టు హెల్ప్ మీ. మీరు నాకు సహాయం చేయాలి ప్రభా. ఈ శరీరంలో నుంచి నేను ఖచ్చితంగా మరణిస్తాడు, ఆయన తెలుసు. కానీ ఆ మరణ లోకంలో బందీగా ఉండకుండా దేవుడు ఆయన విడిపించాలని ప్రార్థన చేశాడు. తండ్రి ఆ ప్రార్థన విన్నాడు. అపోస్తలుల కార్యం 2:24 దేవుడు ఆయన ఏం చేశాడు? ఆ మరణ బంధకముల నుంచి ఆయన లేపాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రార్థన ప్రాముఖ్యత ఎంత అవసరమైందో మరొకసారి అపోస్తలుడైన పౌలు మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో అట్టి ప్రార్థన అనుభవంతో ముందుకు వెళ్దాం. సర్వశక్తిగల దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక.